హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మిసాన్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. చాలామంది వినే ఉంటారు ఫల్క్నామా కాళీమాత అమ్మవారు. ఈవిడ దగ్గరికి వెళ్ళి మనం పూజలు చేసుకున్నా, కోరికలు తీరుకున్నా, ముడుపులు కట్టినా సరే మన కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి చాలామందికి గట్టి నమ్మకం ఉంది. మరి ఆ అమ్మవారు ఫల్క్నామా కాళీమాతగా ఎలా వెలిశారు అని చెప్పేసి ఆవిడ చరిత్ర గురించి కానీ ఆవిడ విశేషత గురించి కానీ మనతో మాట్లాడడానికి పవన్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ గురుగారు, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు గురుగారు? ఇప్పుడు 2-3 తరాల నుంచి మీరు అమ్మవారికి సేవలు చేస్తూ ఉన్నారు. అంటే నియర్లీ ఒక 70 years నుంచి మీరు అమ్మవారికి సేవలు చేస్తున్నారు. సో మరి ఒక్కసారన్నా మీకు అమ్మవారి కళ్ళలోకి వచ్చి నాకు పూజలు చేయాలి, లేదు అంటే ఇది నాకు కావాలి అని చెప్పేసి అడగడం జరిగిందా? నేను దాదాపు కొన్ని రోజులు చేసిన తర్వాత బంద్ చేయడం జరిగింది. అంటే అరే ఈ వ్యక్తి స్పోర్ట్స్ ద్వారా చేసి ఇట్లా శివసత్తిల దాంట్లో పోయినాడు, అట్లా పోయినాడు అని చెప్పి నాకు కొంచెం కామెంట్స్ కానీ లేకపోతే అక్కడ చుట్టుపక్కల కానీ మంచిగా అనిపించలేదు. నేను కొన్ని రోజుల్లో బంద్ చేయడం జరిగింది. అరే గుడికి వస్తే నాకు ఇట్లా పేరు వస్తున్నది అని చెప్పి అనుకుని కొన్ని రోజులు ఆపేయడం జరిగింది. చేయలేను. నేను చేయకపోతే మళ్ళీ ఎంబటే అమ్మవారు మళ్ళీ నాకు కళ్ళలో రావడం, చెప్పడం కానీ కొన్ని దాంట్లో కూడా నాకు చూపించడం కానీ, అంటే ఏదైనా చేయాలనుకున్నా కూడా పని కాకపోవడం, నాకు 2-3 యాక్సిడెంట్లు కూడా మిస్ అయిపోవడము, అట్లా నేను పాతది ఆలోచిస్తే డాడీ కూడా ఇట్లానే గ్యాప్ ఇవ్వడం వల్లనే ఇట్లాగా ఇవన్నీ ఫేస్ చేసిండు. దాని తర్వాత నేను కూడా అట్లా ఇంటి ఫేస్ చేసే అవసరం లేదు. సరే ఎవరేమనుకున్నా మనకు సంబంధం లేదు. నెక్స్ట్ మనం చేసేది మనమే కాబట్టి మనం అమ్మవారు అనినిత్యం అమ్మవారికి పూజలు చేసుకుంటూనే ఉందాం. ఎవరు ఏమనుకున్నా పర్లేదు. ఏదున్నా కూడా అమ్మవారు చూసుకుంటుంది. అమ్మవారు అయితే పవర్ లేనిది అయితే అంతవరకు అయితే అంత జనాలు రారు. అమ్మవారు చూసుకుంటుంది అని చెప్పి నేను ఇలా దిగి చేయాలి. ఏంటంటే చరిత్ర అనేది ఇప్పుడు ప్రజెంట్ యూత్ వాళ్ళకి తెలియదు. ఏంటంటే అంటే ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తే చాలు, ఈ యూట్యూబ్లో కానీ అలా కానీ కొంచెం ఫేమ్ అయితే చాలు, 10 మందిలా నన్ను గుర్తుపట్టి అరే అయిన అది అది అని చెప్పి అంటే కాలని. చరిత్ర అనేది 10 మంది మన ద్వారా సాయం పొందేటోళ్ళు ఉండాలి. ఒక 10 మందికి మన చేయి ద్వారా అన్నదానం అంటే అన్నం పెట్టే దాకా రావాలి చరిత్ర అనేది. దాని తర్వాత మళ్ళీ నీ తర్వాత ఏది ఉన్నది, నీ తర్వాత మీ తాత నుంచి నువ్వు నుంచి అట్లా చరిత్ర ఉంటుంది. ఇప్పుడు మనిషి అనేటోడు ఉంటాడు పోతాడు తర్వాత విషయం. ఆ టెంపుల్ అనేది ఉంటుంది. ఆ టెంపుల్ ఉన్నంత కాలం టైంలో మన చరిత్ర అయితే ఆడు ఉంటుంది. ఆ యూట్యూబ్ ద్వారా కానీ ఫోటోల ద్వారా కానీ ఏంటంటే ఇప్పుడు మా తాత లేడు, మా తాత పెట్టిపోయింది, ఇప్పటికీ మా తాత పేరే వినిపిస్తుంది ఆడ. అట్లా నేను అనేది తక్కువ లైఫ్ అనేది తక్కువ టైమే ఉంటుంది. తక్కువ టైంలో నువ్వు ఏం సాధించిపోయినావు, ఏం పెట్టిపోయినావు అని చెప్పేసి చూస్తారు, నిన్ను చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తక్కువ టైంలో పుట్టినవు పోయినావు, ఈ గ్యాప్లోనే నువ్వు ఏం సాధించిపోయినావు, ఏం పెట్టిపోయినావు అని చెప్పి అనుకుంటారు అని చెప్పి నేను ఇది ఇట్లా పుట్టిన తర్వాత నేను ఇట్లా ఇంతవరకు చేసిన తర్వాత నేను పోయినంత వరకు నేను చేయాలని చెప్పి నేను ఆ మనసుకి అనుకుంటున్నాను అంతే. ఇప్పుడు చూసుకుంటే నేను కూడా ఒక ప్యూర్ హిందూని. మేము కూడా వారం సండే కానీ లేదా ట్యూస్డే కానీ ఇట్లా అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. కాకపోతే నన్ను చాలా మంది పర్సనల్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, నిజంగా మీకు అమ్మవాళ్ళు పూనడం అనేది ఉంటుంది కదా, నిజంగా పూనుతారా లేదంటే నిజంగా ఊరికి అట్లా చేస్తారని చెప్పేసి అంటారు? రియల్ గా వస్తుంది అంటే అక్కడ ఫలక్నామా కాళీమాత అమ్మవారి దగ్గర కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అవి నిజమేనంటారా? నిజమే. ఇక అట్లా చేసేదంటే అట్లా ఏముండదు, నిజమే. కాకపోతే ఎక్కువ శాతం ఎక్కువ అమ్మవారు అంటే మొత్తం పూర్తిగా అమ్మవారు రాదు, ఏదో ఇట్లా వైబ్రేషన్స్ అట్లా వస్తుంటాయి. కానీ ఇక ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కొక్క లెక్క ఉంటుంది అమ్మ, ఉన్నమా లేదా అని చెప్పి అదైతే చెప్పలేము. ఇక నమ్మిన వాళ్ళకి నమ్ముతాం, లేని వాళ్ళకి వెళ్తారు, అంతే ఉంటుంది. ఏంటంటే ఇట్లాంటివి అనేక క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి, మనం సమాధానం చెప్పడానికి కొన్ని ఏళ్ళు పడుతుంటది. అట్లా ఏముండదు. దాదాపు అయితే ఆ అమ్మవారు అనేది వచ్చేదైతే నిజమే. అంతవరకు ఇప్పటికైనా గవర్నమెంట్ అన్నా నమ్ముతుంది, ఏది ఏం కథ ఏందని చెప్పి అయినా నమ్ముతుంది. మీ మీదకి ఎప్పుడైనా అమ్మవారు అమ్మవారికి సేవగా అంకితమే, మేము సేవకులమే అంతే. ఇక అమ్మవారు వచ్చే అంత వరకైతే ఏం లేదు. మేము తర్వాత చేసుకుంటూ పోతుంటాం అంతే, అమ్మవారికి వచ్చేది ఏం లేదు. ఇప్పుడు చూసుకుంటే అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు కదా, వారం రోజుకి పూజలు అని చెప్పి. అలా వారం రోజులు అమ్మవారికి ప్రత్యేకంగా ఏ రోజులు ఎలా చేస్తారు? ఏ రోజులు ఎలా చేస్తామంటే ఆదివారం అభిషేకం ఉంటుంది, ఆదివారం అమావాస్య రోజు, వీక్కి 1 time నెలకు ఒకసారి ఉంటుంది. ఎందుకంటే అమ్మవారు అనేది చాలా పెద్దగా ఉంటుంది, విగ్రహం అనేది కానీ పెద్దగా ఉంటుంది. అమ్మవారికి చేయాలంటే 4 hours పడుతుంటుంది. 4 hours పడుతుంది కాబట్టి మార్నింగ్ 6:30 కానీ 7 o'clock కానీ అభిషేకం స్టార్ట్ చేస్తాం. అభిషేకం స్టార్ట్ చేసి 1.5 hour లేకపోతే 2 hours అభిషేకం ఉంటుంది. అలంకరణ కూడా గంటన్నర సేపు అన్న ఉంటుంది. ఉన్న తర్వాత మార్నింగ్ నుంచి ఆరతి స్టార్ట్ అయిందంటే ఈవినింగ్ ఒక 9-8 వరకు కూడా ఆరతులు అవుతూనే ఉంటాయి. అప్పటిదాకా జనాలు వస్తూనే ఉంటారు ఆదివారం పూట. ఇక ఎక్కువ జనాలు ఉండేదంటే ఆదివారం, మంగళవారం, శుక్రవారం జనాలు బాగుంటారు.
ఇక నార్మల్ టైంలో నార్మల్గానే ఉంటుంది. ఇక ఏదన్నా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా కూడా ఏమైనా చేసుకోవాలన్నా కూడా వాహనాల పూజ, కార్ పూజ కానీ బండ్ల పూజలు కూడా బాగా ఎక్కువ అవుతుంటాయి అక్కడ చేసుకోవడం కానీ అట్లా జరుగుతుంటుంది. ఈ నార్మల్ టైంలో నార్మల్ ఉంటుంది. ఇక ఆదివారం, మంగళవారం, శుక్రవారం టైంలో జనాలు బాగా పూజలు చేసుకుంటూ వస్తుంటారు. అంతవరకు తీసుకొని వస్తాం. ఓకే, ఇప్పుడు చూసుకుంటే శ్మశానం దగ్గరలో మన అమ్మవారి గుడి ఉంది కాబట్టి ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ అంటే చేతబడుల కోసం చూసుకుంటే చేతబడులు నిజంగా ఉన్నాయా? ఉన్నాయా అంటే కొన్ని నమ్మాల్సి వస్తుంది. ఇక లేవంటే అది చెప్పలేము, కొన్ని నమ్మాల్సి వస్తుంది. ఉన్నాయా అని చెప్పి నేనైతే చెప్తాను, ఎందుకంటే నేను కొన్ని చూశాను కాబట్టి. ఏంటంటే కొందరు ఎదుగుతున్నారు అంటే ఈయన నోరు బంద్ చేయాలి, ఆయన కాల్చీలు పడిపోయేటట్టు చేయాలని చెప్పి చాలా మటుకు అట్లా అవుతుంటాయి. అట్లా అయ్యే సిచ్యువేషన్లో కూడా ఎదురుగా అమ్మవారి ఎదురుగా కూడా శ్మశానంలో అయిన సిచ్యువేషన్లో కూడా నేను చూశాను, చేసినాను. అట్లా ఇప్పుడు అయితే ఏం లేవు. ఇప్పుడైతే కొంతమంది అయినా ఎక్కువ శాతం ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ మ్యాన్స్ అయినా సరే పెద్ద మనుషులు ఏం చేస్తారంటే ఒక పిల్లగానికి హెల్త్ బాగాలేకపోయినా సరే ఏమైనా సరే గుడ్డు తిప్పేయడం కానీ, అన్నం తిప్పేయడం కానీ, తిప్పేసిన తర్వాత మళ్ళీ 3 తవ్వలు వేయడం కానీ, లేకపోతే బండ కింద పెట్టడం కానీ చేస్తుంటారు. అలా చేసిన తర్వాత ఏదో మన ఆచారం బాగాలేక ఆ 3 తవ్వలకి వెళ్ళి దాటుకొని పోయినా కూడా, లేకపోతే ఆ బండి మీదకి వెళ్ళి తొక్కిపోయినా కూడా, దాటుకొని పోయినా కూడా మనకి మళ్ళా అదే ద్వారా మనకి ఫీవర్ కానీ లేకపోతే ఏదైనా హెల్త్ విషయంలో కానీ అట్లా జరుగుతుంటది. అట్లా ఇట్లాంటివి అయితే కొన్ని చూశాను, కానీ అంత చేతపడేదాకా అయితే ఉన్నాయి తెలుసు. అట్లా కొన్ని విషయాలలో కూడా వెళ్ళగొట్టడం జరిగింది. దాదాపు మొన్నటిదాకా ఏంటంటే ఒక 6 months బ్యాకే వరంగల్ నుంచి వచ్చి అమ్మవారు ఎదురుగా శ్మశానం ఉంటుంది కదా, ఎదురుగా శ్మశానం బూడిది, ఒక మనిషి బూడిది పట్టుకొని వచ్చి అమ్మవారి మీద చల్లేసింది. అంటే అమ్మవారిని ఉద్రేకం, కోపం తెప్పియాలని చెప్పి ఉద్రేకం తెప్పి చల్లేసి పడేసిండు. ఒక 5 minutes చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ బేవోష అవుతున్నారు. అంటే గొంతు మంటలు వేయడం కానీ, లేకపోతే ఆ మొత్తం బాడీ మొత్తం ఎట్లనో ఇట్లా ముళ్ళులు గుచ్చినట్టు కావడం కానీ, అట్లా ఎక్కువ శాతం 2-3 ఎంబటే మళ్ళా అమ్మవారు వచ్చి చెప్పింది, నాకు ఉద్రేకం లేవట్టిరు, నన్ను ఉద్రేకం లేవట్టిరు, మొత్తం అది చేసి అనగా ఎంబటే అతన్ని పట్టుకొని మళ్ళా కొట్టి ఆయనకి మళ్ళీ ఏం రాకుండా మంత్రాల ఏం రాకుండా చేసి పంపించేసినాం, పోలీసు వాళ్ళకి అప్పచెప్పేసినాం. దాని తర్వాత అమ్మవారిని మళ్ళీ కోరినాం, శాంతి కావాలంటే ఎట్లా అమ్మ అని చెప్పి అమ్మవారికి కోరడం జరిగితే ఆ 108 పసుపు స్థానాలు, అంటే గడపకి 108 గడపలు నాకు పసుపు బిందెలు స్నానాలు కావాలి నాకు అని చెప్పి అమ్మవారు కోరింది. దాని తర్వాత దాని తెల్లారే మళ్ళీ డప్పు సాటింపడం, 108 గడపలకి వెళ్ళి మళ్ళీ పసుపు నీళ్ళు స్థానాలు తెచ్చి సహకరించారా? 108 గడపలు చేశారు. ఎందుకంటే అమ్మవారి కంటే ఎక్కువ ఏం చేస్తారు, ఎందుకు చేసిన తర్వాత మళ్ళీ ఊరు ప్రజలు కానీ బస్సు వాళ్ళు కానీ అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మవారికి 108 పసుపు స్థానాలు అభిషేకం చేసి మళ్ళీ అమ్మవారికి బలి ఇచ్చిన తర్వాత అమ్మవారిని శాంతిపడం జరిగింది. ఇంత స్టోరీలు బాగా చాలా ఉన్నాయి. ఇంకా అది లీగల్ గా మనం చెప్పాలి, ఇదొకటి అయినా. ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి అక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు కదా, మరి అక్కడ శ్మశానం ఎప్పుడు వచ్చింది? శ్మశానము దానికంటే ముందే ఉండే, అంటే దానికంటే ముందే అంటే మధ్యలో వచ్చినట్టు, నాకు అంత ఐడియా లేదు. నాకు తెలివి వచ్చినప్పటి నుంచి అయితే ఉండే, నాకు తెలివి చూసినప్పటి నుంచి అయితే శ్మశానం ఎదురుగానే ఉండే. ఆడ శివాలు కాలుతుండే, ఇక్కడ పూజ, ఆడ జాతర అవుతుండే, ఈడ జాతర అవుతుండే. ఇప్పుడైతే కొంచెం బంద్, ఎందుకంటే రష్ ఎక్కువైంది కాబట్టి ఎక్కువ అంత చేస్తలేరు, కొంచెం నార్మల్గానే ఉంది ఇప్పుడైతే. అట్లానే చాలా మందికి ఉన్నది ఏంటంటే శ్మశానంలో దెయ్యాలు ఉంటాయి అని చెప్పేసి అంటారు కదా, అక్కడ మీకు దెయ్యాలు అలకడే ఏమన్నా కానీ వినిపించిందా? లైక్ గజ్జలు కానీ లేదంటే ఇట్లా సౌండ్లు కానీ? అట్లా ఇప్పుడు వినిపిస్తాయి, ఎందుకంటే ఎక్కువసేపు ఆడ 2-3 o'clock ఉంటే ఖచ్చితంగా వినిపిస్తాయి. ఆడ నైట్ ఆడ ఒక వ్యక్తి కూడా ఉండరు మా టెంపుల్ శ్మశానం కాడ. నైట్ ఏంటంటే ఎవరు ఉండరు ఆడ, నిద్ర కూడా చేయనియరు. ఎందుకంటే అమ్మవారు నైట్ పూట తిరుగుతుంది అని చెప్పి అక్కడ గ్రామ ప్రజలు అంటుంటారు. ఒకసారి లేట్ టైంలో కూడా విన్నాను. ఏంటంటే మొత్తం చెమటలు పట్టేస్తాయి బట్టే. ఎవరు ఉండరు ఎదురుగా శ్మశానం ఉంటది, ఎక్కడ ఉంటది. ఏంటంటే ఇక నైట్ పూట నిద్ర కూడా ఎవరు ఏరు అక్కడ. పొద్దంతా జాతర ఉంటది, నైట్ 10 ఇక లాస్ట్ 12 ఇంకా ఆడ జనాలు ఉండేదంటే. ఇక 12 తర్వాత 1% కూడా కనిపించారు. ఇట్లా నైట్ పూట అయితే ఎవరు ఉండరు. నైట్ పూట అమ్మవారు గజ్జల సౌండ్తో అయితే తిరుగుతుంది అని చెప్పి అయితే అక్కడ ఆ ఊరు ప్రజలు, గ్రామ ప్రజలు అయితే అంటుంటారు. మా తాత కూడా అన్నట్టు కూడా నాకు యాదుకున్నది, అమ్మవారు తిరుగుతుంది నైట్ పూట ఆడ పోవద్దు అని చెప్పి కూడా అన్నట్టు. అట్లా
ప్రతి గ్రామాల్లో కూడా గ్రామ దేవత నైట్ టైం ఇట్లా తిరుగుతుంది అని చెప్పేసి ఊరు ఒక పేరు. ఊరు అనేది చూస్తుంటది మంచి చెడు ఏమున్నా కూడా ఊర్లో తిరుగుతున్నది అని చెప్పి అప్పటి నుంచి వస్తున్న మాటనే ఇక మనం అట్లా ఇప్పుడు కాళీమాత అమ్మవారిని దర్శించాలి అంటే ఏ రోజు, అంటే ఇలా ఏ వారం, ఐ మీన్ ఏ రోజు వస్తే మంచిది అంటారు? ఏ రోజు వస్తే అంటే ఇప్పుడు నార్మల్ గా పబ్లిక్ ఎక్కువ ఉండేదంటే ఆదివారం ఉంటది. ఆదివారం. మనం వచ్చేది మంగళవారం కానీ శుక్రవారం కానీ ఎక్కువ వచ్చి దర్శనం చేసుకోవచ్చు అమ్మవారి దినాల రోజు. ఇక నార్మల్ టైంలో కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకుని ఫంక్షన్స్ చేసుకోవాలన్నా కూడా ఫంక్షన్ చేసుకోవచ్చు. ఆడ ఒక 1 day బిఫోర్ చెప్పుకోవచ్చు, చెప్పి ఫంక్షన్స్ చేసుకోవచ్చు. ఏమైనా పూజ అమ్మవారికి పూజ చేయాలనుకున్నా కూడా అభిషేకం చేయాలనుకున్నా కానీ అలంకారం చేయాలనుకున్నా కానీ నన్ను కాంటాక్ట్ కావచ్చు. నా నెంబర్ ఉంటుంది. నా నెంబర్కి కాంటాక్ట్ అయినా లేకపోతే టెంపుల్కి వచ్చి కాంటాక్ట్ అయినా కూడా గోత్రనామాలతో కూడా అమ్మవారికి అభిషేకం చేస్తాము పేర్ల మీద. చేసిన తర్వాత అమ్మవారి మీద పడ్డ పసిపిలీలు అభిషేకం స్థానాలు అన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ అమ్మవారికి ఇప్పుడు ఏ వ్యక్తి చేసుకుంటున్నాడో ఆ వ్యక్తికి ఇచ్చేస్తాం. ఆ వ్యక్తి మళ్ళీ ఇంట్లో చల్లుకోవడం కానీ స్నానం చేసుకోవడం కానీ చేయాలి. ఇక మన మీద ఉన్న నజర్ కానీ నరదిష్టి ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతుంది ఎక్కువ. అట్లా చేస్తారు.